సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి భర్త కానిస్టేబుల్ రమేష్ను అధికారులు సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు తమను ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని, దానికి అంగీకరించకపోవడంతోనే అధికార బలంతో కక్షపూరితంగా సస్పెండ్ చేయించారని గీతాంజలి ఆరోపించారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన ఆమె తన భర్తపై సస్పెన్షన్ ఎత్తివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది నా భర్తకు. అతడు కనీసం కండువ కూడా ధరించి నాతో తిరిగింది లేదు, ఏ రోజు ప్రచారం చేసింది కూడా లేదు. ఇప్పుడు మన ఈ పిల్లలు పట్టుకొని మనం తిరుగుదాం. హలో ఈరోజు నేను పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారి గత 5 సంవత్సరాల నుంచి నేను పార్టీలో జాయిన్ అయ్యి చిన్న పిల్లల్ని వేసుకొని నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపించి చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో పార్టీలో జాయిన్ అయ్యి నాకు ఉత్సాహం ఉంది సార్, పార్టీలో పాల్గొని పనులు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని నేను సార్కి విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు నన్ను దృష్టిలో పెట్టుకొని సార్ గారు నేను విద్యావంతురాలని తెలుసుకొని నాకు పని చేయడానికి ఇష్టం ఉంది అని తెలుసుకొని అతను నన్ను గౌరవించి నా విద్యను గౌరవించి ఈరోజు నాకు టికెట్ ఇచ్చి 2వ వార్డు కౌన్సిలర్గా నన్ను నిలబెట్టడం జరిగింది. అదే ఉత్సాహంతో ప్రజలు ఇచ్చే ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్న అహంకారంతోని, డబ్బు ఉన్నదన్న పొగరుతోని ఈరోజు నా భర్తను సిద్దిపేట సిపి ఆఫీస్కి అటాచ్ చేయడమే కాకుండా రాత్రి 11 గంటలకి నేను నా చిన్న పిల్లల్ని వేసుకొని నిద్రిస్తున్న సమయంలో పోలీస్ ఫోర్స్తోని ఇంటికి పంపించి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అసలు సార్ వాళ్ళు కూడా ఒక లేడీ కానిస్టేబుల్తో కూడా రాకుండా 4 మెన్ కానిస్టేబుల్స్తో వచ్చి మరి ఇంటికి వచ్చి ఈ సస్పెన్షన్ ఆర్డర్ని తీసుకొని వచ్చి సైన్ చేయమనడం జరిగింది నా భర్తను. ఇక్కడితో ఆగకుండా ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము లొంగడం లేదని చెప్పి ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్తో ఇంటికి వచ్చి ఈ విధంగా మాపై దాడి చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు